నమస్తే, వెల్కమ్ టు DD9 వార్త. ఒకసారి ఈవినింగ్ అప్డేట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా దిశలో వచ్చిన ఆ వార్తలను కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలా ఎదుర్కొందాం, ఫామ్ హౌస్లో కేసీఆర్తో హరీష్ రావు భేటీ, అసెంబ్లీ సమావేశాల్లో వ్యూహంపై చర్చ, కాళేశ్వరం నివేదికను సభలో పెట్టనున్న ప్రభుత్వం, రేపటి నుంచి తెలంగాణ సభాపర్వం. అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వర్షాకాలం సమావేశాలు మొదలవుతున్నాయి. ప్రధానంగా గతంలో సమావేశాలు పెట్టినప్పుడు అల్లు అర్జున్ గురించి, లేకపోతే జర్నలిస్టులు అరెస్ట్ అయిన దాని గురించి ప్రధానంగా చూసినాం. సో దాంట్లో కొంతమంది ఎమ్మెల్యేలు హాజరగలేదు వేరే సంగతి. ప్రస్తుతం అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో మాత్రం ప్రధానమైన అంశం కాళేశ్వరం. ఎందుకంటే కాళేశ్వరం అటు సిట్ విచారణకి వెళ్ళిండ్రు, ఇటు ఇద్దరు నేతలు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు ఇద్దరు హాజరైన కాబట్టి సో చూడాలి ఏ విధంగా కేసీఆర్ వస్తాడా రాడా ఒక క్వశ్చన్ మార్క్ కూడా ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశం అయ్యారు. రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకున్నది. రాష్ట్ర ప్రభుత్వం సభలో కాళేశ్వరం కమిషన్ నివేదికను ప్రవేశపెడితే ఎలా కాదు పోతే కేసీఆర్ అంతా ఎందుకు దాని మీద ఊకే పంచాయతీ. ఏదో ప్రతిపక్ష నేతగా పోయి ఏదో చెప్తే ఏమవుతుంది. కేసీఆర్ ఈసారి అయినా వస్తారా? అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ నివేదికను పెట్టడానికి ముందే తమకు నివేదిక ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం అసెంబ్లీ సెక్రటరీని కలిశారు. అయితే ఈసారి కూడా అసెంబ్లీ సమావేశంలో కేసీఆర్ ఎప్పట్లానే దూరంగానే ఉంటారని పొలిటికల్ సర్కిల్లో మనం చెప్పినాం ఇంత ముందుకే. ఆయన అసెంబ్లీకి రాడంట. అసలు ఎందుకు ప్రతిపక్ష ప్రధానంగా నన్ను ఏం చేయలేరు అనేది ఒక కాన్ఫిడెన్స్ కేసీఆర్ గారికి. అంటే ప్రజలు నా వెంట ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కాడ ఏం అవినీతి జరగలే, అసలు నా ప్లానింగే కాదు, అసలు నన్ను టచ్ చేస్తే ఏమవుతుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసు, అందుకే ఎంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదని సన్నిహితులతో చెప్తున్నారంట. మరి చూడాలి. విద్యుత్ ఇది గణేష్ మండపం దగ్గర కరెంట్ షాక్తో బాలుడు మృతి. ఇది ఎక్కడ? నల్గొండ జిల్లాలో హలియా మండలంలో రోజు జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి కరెంట్ అనేది ఇంట్లో నుంచి ప్రాపర్ ఆ స్విచ్ బోర్డుల నుంచి కాకుండా ఆ వైర్ తీసుకోవడం, అక్కడక్కడ వైర్ కనెక్షన్ కట్ కావడం, వర్షాకాలం కాబట్టి దాంతో ఆ కరెంట్ షాక్లు ఎక్కువ జరుగుతుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం కదా, కింద వైర్లు ఉంటాయి కదా, చిన్నగా ఏమన్నా చిన్న క్రాక్ వచ్చి తేలుకొనున్నా కూడా షాక్ కొడుతున్నాం. అది చూసుకోవాలి. కానీ పిల్లలు డ్రోన్తో బీపీ మందుల చేరవేత, యువకుడి ఆలోచనకు ప్రశంసలు, నిజంగానే గ్రేట్. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో బిల్లుపాడు, రామచంద్రపురం, కొత్త వెంకటగిరి గ్రామాల మధ్య మాచవరం వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. కాగా కొత్త వెంకటగిరి గ్రామంలోని పలువురికి బీపీ తదితర అత్యవసర మందులు అలాగే వినాయక పూజా సామాగ్రిని అవసరం పడ్డాయంట. డ్రోన్ తోటి అందిస్తున్నారు. ఈ డ్రోన్ లో బాగుంది, మనుషులను కూడా ఏంటంటే అంటే పంటలకు ఎరువు జల్లనికి కావచ్చు దానికి సంబంధించిన డ్రోన్. కానీ ఆ యువకుడు మంచి ఆలోచన చేసిండు. ఇంకోటి ఇప్పుడు వరదలలో చిక్కపోతున్నారు కదా, వాళ్ళని కూడా ఇవి కాపాడితే బెటరే ఉండే. ఒక మనిషిని మోయగలిగే శక్తి ఉంటే బాగుండే. పంట నష్టాన్ని తేల్చండి, తక్షణమే వివరాలు సేకరించండి, ఇవాళ నివేదిక అందజేయాలి. 2 రోజుల్లో 21,325 మెట్రిక్ టన్నుల యూరియా. మంత్రి తుమ్మల కీలక ప్రకటన. ఇది మా అమ్మను మాకు అప్పగించాలి, అంగన్వాడీ టీచర్పై చర్యలు తీసుకోవాలి, బాధిత మహిళ లలిత వేడుకోల. ఏంది? అనారోగ్యంతో ఉన్న మా అమ్మలను అన్యాయంగా కొట్టుకుంటూ ఎత్తుకెళ్లారని రౌడీలతో కలిసి మా ఇంటిపై దాడి చేసి అమ్మ ఆచూకీ లేకుండా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ లలిత కోరారంట. ఇవాళ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాధితుల కథనం ప్రకారం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన మా నాన్న మరణాంతరం మా తల్లి లక్ష్మీ నరసమ్మను మా ఇంటికి తీసుకొచ్చామని తెలిపారు. ఈ క్రమంలో మా సోదరుడు, ఇది ఇంకా ఫ్యామిలీ పంచాయతీ, నా జాగలో పడుకుంటావా, 2 మధ్య గొడవ, హత్య, నిందితుడు అరెస్ట్ అని ఒక రోడ్ పక్కన ఒక వ్యక్తి పడుకునే దగ్గర నా ప్లేస్ లో పడుకుంటా అని చెప్పేసి గొడవ స్టార్ట్ అయింది. సో అక్కడ రాళ్లతో కొట్టుకొని హత్య చేసే దగ్గర కూడా అది పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే కుక్కను చంపినట్లు అంత ఈజీగా చంపేస్తున్నారు కొందరు. అయితే ఆర్మూల్ రోడ్ ట్రాఫిక్ డైవర్షన్, మెట్పల్లి, కొరట్ల, కరీంనగర్ మీదుగా హైదరాబాద్ వైపు మళ్ళింపు. జనరల్ మనకు నేషనల్ 44 హైవే నుంచి ఎవరైతే నిర్మల్, ఆర్మూర్, కామారెడ్డి ఈ వైపు నుంచి హైదరాబాద్ వస్తారో అక్కడ నుంచి దారి మళ్లించినట్టు పోలీసు శాఖ తెలపడం జరుగుతుంది. మీరు హైదరాబాద్కి రావాలనుకుంటే అటు సిరిసిల్ల, ఇటు కరీంనగర్, మెట్పల్లి, కొరట్ల, కరీంనగర్ మీదుగా రావాలని చెప్పేసి కూడా పోలీస్ శాఖ ప్రధానంగా వచ్చే వాళ్ళకు విజ్ఞప్తి చేస్తుంది. యువతి దారుణ హత్య, జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో ఘటన. అటవీ ప్రాంతంలో యువతి దారుణ హత్యకు గురైంది. కాటారం మండలం మేడిపల్లి సమీపంలో ఈ దారుణం ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసు వివరాల ప్రకారం కాటారం భూపాలపల్లి జాతీయ రహదారి అటవీ ప్రాంతంలో యువతి మృతదేహం లభ్యమైంది.
ఆధార్ కార్డు లభ్యం కాగా దానిని బట్టి చిట్యాల మండలం ఉడితల గ్రామానికి చెందిన కుప్పాల వర్షిని 22 ఏళ్లుగా గుర్తించిన పోలీసులు. ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంలో ఊరటనట. పాపం అయితే ఆ కేసులో ఇరుక్కుపోయింది. ఆ జగన్మోహన్ రెడ్డి ఏమో బెయిల్ మీదనే తిరుగుతున్నాడు ఇదే కేసులో. ఓఎంసీ కేసులో హైకోర్టు ఆదేశాలపై స్టేనంట. మరోసారి వాదనలు వినాలని హైకోర్టుకు వచ్చిన. పాపం ఇవి రాజకీయ నాయకులకు బలైపోయినట్లు కనిపిస్తుంది. అంటే ఇవే పాత్ర కూడా ఉందనుకో. చుట్టూ నీరు, వైద్యుల కంగారు, జల దిగ్బంధంలో కుబీర్ పిహెచ్సి లోపలికి వెళ్ళలేక సిబ్బంది తిప్పలు. ఈ వర్షాలు నిర్మల్ జిల్లాలో ఇది అదుపు తప్పి కారు బోల్తా ఒకే కుటుంబానికి చెందిన 4గురికి గాయాలు. వర్షాలు తక్కువ పడుతున్నాయి. మరి ఇవి ప్రధానంగా దిశలో ఉన్న ప్రధాన అంశాలు. ఒకసారి ఆంధ్రప్రదేశ్లో చూసే ప్రయత్నం చేద్దాం. పగబట్టిన మేఘం, ఏపీ తెలంగాణలో ఆగని వానలంట. వారం రోజుల పాటు హై అలర్ట్, పొంచి ఉన్న మరో 3 అల్పపీడనాలంట. ఏపీ తెలంగాణలో కుంభవృష్టి, ఏపీలోని కోస్తా జిల్లాలో అలర్ట్ అంట. ఉత్తర తెలంగాణకు వరదల ముప్పట, అప్రమత్తంగా ఉండాలంట. ప్రజలారా జాగ్రత్త ఉండండి. రాహుల్ గ్రాఫ్ ఫుల్ హైప్, ప్రతిపక్ష లీడర్కు ప్రజా మద్దతు. ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడి. రాహుల్కు 28.2% మంది ఓటు. 2వ స్థానంలో మమతా బెనర్జీ. రాహుల్ పనితీరు మెరుగుపడిందని వెల్లడి. ఎన్డీఏ సర్కార్ పనితీరుపై ప్రత్యేక సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ మోదీకే పట్టం. పెరగనున్న కమలం సీట్లు, తగ్గనున్న ఇండియా కూటమి బలం. అంటే కేవలం వ్యక్తిగతంగా రాహుల్ గాంధీ ఇమేజ్ పెరుగుతుంది. పార్టీ గురించి అంటే ఇక్కడ ఏమైందంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి కావచ్చు, ఇతర నాయకులు బీహార్కి వెళ్ళిళ్ళు. లోకల్ ఉన్న నాయకులు పూర్తిగా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. ఎందుకు అంటే అక్కడ గతంలో బీహార్ని విమర్శించింది రేవంత్ రెడ్డి. బీహార్ ఎవరైతే అక్కడ ఉన్న ప్రజలు కేవలం బందిపోట్లుగానో లేకపోతే ఇతర లేబర్ గానో ఉన్నారు, వాళ్ళకు రాజకీయం చేయాలనే విధంగా సంథింగ్ విమర్శిస్తే అక్కడ ఉన్న వాళ్ళు కొందరు నాయకులు రేవంత్ రెడ్డిని విమర్శించారు. అదే రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగిందంటే మరి పార్టీది కూడా పెరగాలి. భారత్ జపాన్ కలిస్తే పార్టీ తిరగాలంటే ఇక్కడ రైతుల సమస్యలు పట్టించుకోవాలా, ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ప్రజల్లో ఉండాలా, ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలా. సో అప్పుడే కాదు, ఇప్పుడు వీళ్ళు ఏం అమలు చేయకుండా బీఆర్ ఎలక్షన్లు వెళ్ళి యాడ్లు వేయించుకుంటున్నారు. ఇక్కడ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని. ఇంకోటి నేనేమనుకుంటున్నా అంటే ఈ మల్లికార్జున ఖర్గే గారిని, కేసీ వేణుగోపాల్ గారిని పక్కన పెట్టుకుంటే పార్టీ పైకి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు ఈయననే కదా ప్రధానమంత్రి అయ్యేది ఎట్లయినా. ఈయననే అధ్యక్షుడు అయితే అయిపోయా కదా. అవును, నా పార్టీకి నేనే అధ్యక్షుడు. పంచాయతీ. భారత్ జపాన్ కలిస్తే స్మార్ట్ విప్లవం. సాంకేతిక ఆర్థికంగా ఎంతో ఉపయోగం. జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ ఉద్ఘాటన. ప్రపంచమంతా భారత్ వైపే చూస్తుంది. ప్రధాని 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతామని ధీమా ఇచ్చిన ప్రధాని. ఫుడ్ ఆక్వా రంగంలో పెట్టుబడులు. పారిశ్రామికవేత్తలకు చంద్రబాబు పిలుపు. రుషికొండకు జగన్ గ్రహణం. సొంత నివాసానికి 454 కోట్ల ఖర్చు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. ఋషికొండ బీచ్ పక్కనే ఉంటుంది. అది కొండను తొలగించి కట్టినరు. అది అప్పట్లో పెద్దగా వైరల్ అయింది. వరదల విలయం, ధ్వసమైన రహదారులు. R&B పరిధి 37 డివిజన్లలో రోడ్లు ధ్వసమంట. దెబ్బతిన్న 1039 కిలోమీటర్ల మార్గం అంట. తాత్కాలిక రోడ్ల పునరుద్ధరణకు 53.76 కోట్లు అవసరమంట. శాశ్వత పునరుద్ధరణకు ఎంత 11,057 కోట్లు అవసరమంట. 1291 చోట్ల దెబ్బతిన్న గ్రామీణ ప్రాంత రోడ్లట. గ్రామీణ రోడ్ల పునరుద్ధరణకు 374 కోట్లు అవసరమట. ప్రభుత్వానికి నివేదికలు సమర్పించిన అధికారులు అంటే ఈ రోడ్లే ఇట్లా దెబ్బతింటే వాళ్ళకి సాయం ఏడు అందుతుందని అర్థమైతే. పూర్తిగా మునిగిన ఏడుపాయల ఆలయం. 15 రోజులుగా జల దిగ్బంధంలోనే బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులట. హైదరాబాద్ నిజామాబాద్ రాకపోకలు బంద్. పలు చోట్ల దెబ్బతిన్న NH44. ఆ కాంచపల్లి వద్ద కుంగిన హైవే. జంగంపల్లి వద్ద 20 అడుగుల లోతైన గుంత. సదాశివనగర్ నుంచి పుందుర్తి వరకు రోడ్ బ్లాక్. సుమారు 20 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. హైదరాబాద్ బోధన్ మార్గంలో హై లెవెల్ వంతెన ధ్వంసం. కామారెడ్డి మెదక్ మధ్య రాకపోకలు బంద్. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ వరద పోర్టు గేట్లు ఎత్తివేసి మూసీలోని నీరు విడుదల. నార్సింగ్ వద్ద ORR సర్వీస్ రోడ్డు మూసివేత. మంచిరేవుల నార్సింగ్ రాకపోకలకు బ్రేక్. అంటే ఈ వర్షాల వల్ల. స్మిత లాంగ్ లీవ్. హెల్త్ ఇష్యూతో ప్రభుత్వానికి రిక్వెస్ట్. లీవ్ మంజూరు చేసిన సర్కార్. క్యాత్యాయనికి దేవికి అదనపు బాధ్యతలు. పట్టాలు తప్పిన గూడ్స్. విడిపోయిన 3 వ్యాగన్లు. దెబ్బతిన్న రైల్వే ట్రాక్. యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు. విజయనగరం జిల్లాలో ఘటన. సౌర కాంతితో ఇంధనం. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ. కాంతి శక్తిని నిల్వ చేసే ప్రత్యేక అణువు అంట. బాసెల్ యూనివర్సిటీ సైంటిస్టుల అద్భుత సృష్టి. కృత్రిమంగా కిరణజన్య సంయోగ క్రియ. ఇది అప్పుడు ఏది బైపీసీ చదువుతున్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు ఇంటర్నే. ఒకేసారి 4 విద్యుదావేశాలను నిల్వ చేయగల
సామర్థ్యం అంట తక్కువ కాంతితోనూ పనిచేయడం ఈ ఆవిష్కరణ ప్రత్యేకత. ఇంధనాల తయారీకి ఎలక్ట్రానిక్ బదిలీ కొనసాగుతున్న పరిశోధనలు అంట. స్విట్జర్లాండ్లో యూనివర్సిటీ ఇవన్నీ అక్కడనే జరుగుతాయి పరిశోధనలు. ముస్లిం పండుగలకు ప్రభుత్వం సహకారం, సీఎం రేవంత్ ఓవైసీ సోదరులు భేటీ. ముస్లిం పర్వదినాలపై చర్చ, పండుగల నిర్వహణకు సహకరించాలని వినతి. మసీదులు, దర్గాలకు ఉచిత విద్యుత్కు విన్నపం. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి. అమ్మ భాషతో ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవాన్ని పెంచుకుందాం, వికసిత్ భారత్ వైపు పయనిద్దాం. టెక్స్టైల్ రంగానికి కేంద్రం ఊరట. ప్రతి దిగుమతిపై సుంకం మినహాయింపు పొడిగింపు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు కొనసాగుతున్న రద్దు. 11% దిగువకు సుంకం నుంచి పరిశ్రమకు ఉపశమనం. ఇవి ప్రధానంగా కనిపిస్తున్న ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. అంటే ప్రధానంగా రేపు అసెంబ్లీ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో దాని గురించి తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆ చర్చ జరుపుతుంది. ఒకవైపు కాళేశ్వరం విషయంలో అటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఏ విధంగా ప్రభుత్వానికి ఆన్సర్ ఇస్తుంది, కేసీఆర్ వస్తాడా రాడా, ఖచ్చితంగా చాలా వరకు అయితే కేసీఆర్ రాడు అనే ఆన్సర్ వినిపిస్తుంది. ఒకవేళ హరీష్ రావు, కేటీఆర్ ఇద్దరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా ఉన్న నాయకులు వాళ్ళే కాబట్టి బీఆర్ఎస్ నుంచి 99% కేసీఆర్ పోవడనే తెలుస్తుంది. ఇప్పుడు హరీష్ రావే అంటే ఇరిగేషన్ మినిస్టర్ గా చేశారు కాబట్టి ఖచ్చితంగా హరీష్ రావు చేయాల్సి ఉంటుంది. సో ఇవి ప్రధానంగా ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి DD9 వార్త.